మంచు విష్ణు ఫైర్ మీద ఉన్నారు. యూట్యూబ్ ట్రోలర్స్ కి ఒక డెడ్ లైన్ విధించారు. ఆలోగా వాళ్ళు గనక వీడియోస్ డిలీట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎస్, మంచు విష్ణు ఇచ్చిన వార్నింగ్ ఇది. యూట్యూబ్ ట్రోలర్స్ పై ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా అంటూ ఫైర్ అయ్యారు ఆయన. తెలుగు యూట్యూబర్లకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ట్రోలింగ్ పోస్టులు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. 48 గంటల్లోగా వీడియోలు డిలీట్ చేయాలని డెడ్ లైన్ పెట్టారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. యూట్యూబర్ల తీరు మారకపోతే చర్యలు తప్పవన్నారు విష్ణు. నటీనటులపై ట్రోలింగ్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు ట్రోలర్స్ కి విష్ణు ఇచ్చిన వార్నింగ్ ఇది. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏమాత్రం సమర్థనీయం కాదు అని మంచు విష్ణు అన్నారు. మీ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతురు లేదా అంటూ ప్రశ్నించారు. నటీనటులపై చెత్త వీడియోలు, మీమ్స్ ని గనక 48 గంటల్లో డిలీట్ చేయకపోతే యూట్యూబ్ అకౌంట్స్ అన్నిటినీ బ్లాక్ చేయిస్తానని చెప్పారు. అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంచు విష్ణు. మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరం తేజ్ వ్యక్తి వీడియో ఎందుకు ఇలా చేశాడు అని క్వశ్చన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్గా ఉన్నిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఒక చంటి బిడ్డ, ఆ బిడ్డకి 2-3 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్షువల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియలీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి. కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్ గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ కానీ, లేకపోతే మీ డాటర్ కానీ, ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది, శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. మై సిన్సియర్ అపీల్, దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉన్నిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం.